ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచుతోంది. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు రానుండడంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన హస్తం పార్టీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. ఎంపీ ఎన్నికలకు ముందే కేబినెట్ విస్తరణ, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల ఖాళీలను భర్తీ చేయాలంటూ భావిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈసారి పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణలో మంచి ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అందుకే పదవుల పంపిణీపై దృష్టి పెట్టారాయన. ఈ నెల 31 లోపు కార్పొరేషన్ల భర్తీ చేయాలని రేవంత్ రెడ్డి పట్టుదలతో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలలో టికెట్ ఆశించి అసంతృప్తిలో ఉన్న నేతలకు కార్పొరేషన్ చైర్మన్ పదవుల్ని కట్టబెట్టనున్నారు. ఇక గవర్నర్ కోట ఎమ్మెల్సీ పదవి కోసం తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాంకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం రేవంత్ నిర్ణయించారు. గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న 2 స్థానాల్లో ఒకటి కోదండరాంకు ఇవ్వాలంటూ డిసైడ్ అయ్యారు. దీనివల్ల తెలంగాణ ఉద్యమకారులకు పెద్దపీట వేసినట్టు అవుతుందని, పార్టీకి మంచి పేరు వస్తుందని భావిస్తున్నారు. కోదండరాం విషయంలో గవర్నర్ నుండి కూడా పెద్దగా ఇబ్బందులు ఉండవనే ఆలోచన చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీజేఎస్ అధినేత కోదండరాం కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా మద్దతిచ్చారు. ఆ సమయంలో కోదండరాంకు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవప్రదమైన పదవిలో తీసుకుంటామని కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వాలని నిర్ణయించారు. ఇక కేబినెట్ విస్తరణ పూర్తి చేయాలనే ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. రాష్ట్ర కేబినెట్ లో సీఎంతో కలిసి 18 మందికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం సీఎంతో కలిపి 12 మంది మాత్రమే ఉన్నారు. ఇంకా 6గురికి కేబినెట్ లో అవకాశం కల్పించే ఛాన్స్ ఉంది. అయితే కేబినెట్ విస్తరణ పూర్తిగా సామాజిక సమీకరణాలు దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్లనున్నారు. ముస్లిం మైనార్టీ వర్గానికి కూడా కేబినెట్ లో అవకాశం కల్పించాలని చూస్తోంది పార్టీ అధిష్టానం. సో మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్, మరి కేబినెట్ విస్తరణ పూర్తి చేయాలని లక్ష్యంతో ఉన్నారు. మరో 6గురికి కూడా అవకాశం అంటున్నారు. దీనిపై ఏమైనా కసరత్తు మొదలు పెట్టిందా కాంగ్రెస్ పార్టీ? అలాగే ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఎటువంటి వ్యూహంతో ఉంది? ఎస్ కృప, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో త్వరలో పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని పార్టీని స్ట్రెంథెన్ చేయాలి, మెజార్టీ సీట్లు గెలుపొందాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి ముందుకు అడుగేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఒకవైపు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉండడంతో పాటు పార్టీ అధ్యక్షుడిగా పీసీసీ చీఫ్గా కూడా రేవంత్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఒకవైపు పార్టీని, మరోవైపు ప్రభుత్వాన్ని రెండింటిని సమపాలన నడిపించుకుంటూ ముందుకు వెళ్లాలనే ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తున్నారు. అందులో భాగంగానే చూడవచ్చు, మనం ముఖ్యంగా గవర్నర్ కోటాలకు సంబంధించి కానీ 2 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని కోదండరాంకు ఒక సీట్ కేటాయించాలని చెప్పేసి భావించారు. దీనికి సంబంధించి బహిరంగం కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేసిన పరిస్థితి. ముఖ్యంగా అది గత అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చూసినట్లయితే అసెంబ్లీ ఎన్నికల్లో కోదండరాం కానీ టీజేఎస్ పూర్తి స్థాయిలో బేషరతుగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపిన పరిస్థితి. అప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో తమకు కూడా పోటీ చేయడానికి అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని కోరినప్పటికీ కూడా అప్పుడున్న పరిస్థితులు ఏవైతే రాజకీయ పరిస్థితులు ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని కోదండరాంకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పుడున్న పరిస్థితులలో సీట్లు కేటాయించే పరిస్థితి ఉండదు కాబట్టి పార్టీ అధికారంలోకి వచ్చినాక సముచిత స్థానం కల్పిస్తామంటూ అప్పుడే టీజేఎస్ ఆఫీస్కి వెళ్ళి కూడా స్వయంగా పీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అదేవిధంగా రాహుల్ గాంధీని కూడా స్వయంగా కరీంనగర్ లో కూడా కోదండరాం కానీ అదేవిధంగా పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా కలిసినప్పుడు ఇదే అంశానికి సంబంధించిన భరోసా కల్పించడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు గవర్నర్ కోటాకు సంబంధించి 2 ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి కాబట్టి అందులో కోదండరాంకు అవకాశం కల్పించాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అందులో భాగంగా ఈ 2 స్థానాలకు సంబంధించి ఒకటి కోదండరాంకు కేటాయించాలి, మరొకరికి సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకొని కూడా వీటిని కేటాయించాలని ఆలోచన చేస్తారు. అయితే వాస్తవానికి గవర్నర్ కోటాకు సంబంధించి 2 స్థానాలకు గత ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ అప్పుడు దీనికి సంబంధించి రెండింటిని నామినేట్ చేసినప్పటికీ రాజకీయ నాయకులకు కాకుండా సామాజిక సేవ చేసిన వారికే తమకు అవకాశం కల్పిస్తామంటూ కూడా అప్పుడు గవర్నర్ రిజెక్ట్ చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు కోదండరాం విషయంలో కూడా ఈ అంశానికి సంబంధించి ఒక చర్చ అయితే జరుగుతుంది. కోదండరాం కూడా ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో ఆయనకు ఏ విధంగా కేటాయింపులు జరిగే అవకాశం ఉంటుందని ఒక చర్చ జరిగిన నేపథ్యంలో ఆయన కోదండరాం తెలంగాణ ఉద్యమంలో జేఏసీ నేతగా, అదేవిధంగా ప్రొఫెసర్గా, అదేవిధంగా కొన్ని సామాజిక అంశాలకు సంబంధించి కూడా ముందుకు అంటే తన గలం విప్పించిన నేపథ్యంలో కోదండరాం విషయంలో గవర్నర్ ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశం ఉండదని ఒక ఆలోచన చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో గవర్నర్ కోటాలో ఆయనకు కోదండరాంకు కేటాయించే అవకాశాలు అయితే దాదాపుగా ఖరారని చెప్పుకోవచ్చు. మరోవైపు క్యాబినెట్ విస్తరణకు సంబంధించి కూడా ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో కేవలం 12 సీఎంతో కలిపి 12 మంది మాత్రమే క్యాబినెట్లో ఉన్నారు. మరో 6గురికి కూడా అవకాశం కల్పించే వీలుంది కాబట్టి ప్రస్తుతం ఉన్న అంటే క్యాబినెట్ సంబంధించి తెలంగాణ క్యాబినెట్ సంబంధించి దాదాపు 18 మందికి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇంకో 6 స్థానాలు ఖాళీ ఉన్నాయి కాబట్టి వీటి 6టిని కూడా పార్లమెంట్ ఎన్నికల్లోకి భర్తీ చేసినట్లయితే పార్లమెంట్ ఎన్నికల్లో మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుందని ఒక ఆలోచన చేస్తున్నారు. అందులో భాగంగానే పార్లమెంట్ ఎన్నికలను దృష్టి పెట్టుకుని దాదాపు తెలంగాణలో 17 స్థానాలు ఉన్నాయి కాబట్టి మెజార్టీ స్థానాలు ఏవైతే టార్గెట్ గా పెట్టుకున్నారు 12 నుంచి 15 స్థానాలు గెలుపొందాలని ఒక టార్గెట్ అయితే కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంది కాబట్టి ఈ టార్గెట్ ను రీచ్ కావాలనే ఒక ఆలోచన చేస్తుంది. ఇప్పటికే ఆయా పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇప్పటికే మంత్రులకు కూడా బాధ్యతలు అప్పగించిన పరిస్థితి ఉంది. సో
సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా 2 పార్లమెంట్ బాధ్యతలు అంటే మహబూబ్నగర్ తో పాటు చేవెళ్ళ ఈ 2 పార్లమెంట్ నియోజకవర్గాలను సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత తీసుకున్నారు కాబట్టి మిగతా అంశాలకు సంబంధించి కూడా వీటన్నింటినీ స్ట్రెంథెన్ చేయాలని ఒక ఆలోచన చేస్తున్నారు. సో క్యాబినెట్ కి సంబంధించి ఏవైతే ఖాళీగా ఉన్నాయో 6 స్థానాలను కూడా భర్తీ చేయాలని ఆలోచిస్తారు. వీటితో పాటు ముఖ్యంగా కార్పొరేషన్ కు సంబంధించిన చాలా అంటే ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కూడా ఈ అంశం చర్చనీయాంశంగా మారిందని చెప్పు పార్టీలో దీనికి సంబంధించి కూడా కసరత్తు అయితే జరుగుతూ ఉంది. ముఖ్యంగా అధిష్టానంతో కూడా ఈ అంశానికి సంబంధించి మాట్లాడి త్వరలో కార్పొరేషన్ వారిని భర్తీ చేసినట్లయితే కనుక పార్టీకి లాభం చేకూరే అవకాశం ఉంటుంది. వెంటనే వీటిని భర్తీ చేయాలని కూడా ఆలోచన చేస్తూ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఏవైతే 56 కార్పొరేషన్లు ఉన్నాయో వాటి కార్పొరేషన్లు అన్నిటి కూడా రద్దు చేస్తూ జీవో కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు 56 కార్పొరేషన్లు ఖాళీగా ఉన్నాయి కాబట్టి వాటన్నిటి కూడా భర్తీ చేయాలని ఒక ఆలోచన చేస్తుంది. అందులో భాగంగానే పార్టీకి ఎవరెవరైతే పనిచేశారు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఫ్రంట్ లైనర్ సంబంధించి కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా చెప్పండి కృప. ప్రతాప్, ఈసీ ట్విస్ట్ కూడా మనం చూసాం. 2 స్థానాలకు వేరువేరుగా నోటిఫికేషన్లు ఇవ్వాలని భావిస్తోంది ఈసీ. 11న నోటిఫికేషన్ కూడా రాబోతోంది. మరి ఇదే జరిగితే కనుక 2 స్థానాలు కూడా కాంగ్రెస్ ఖాతాలోనే పడితే కనుక కోదండరాంతో పాటు మరొక వ్యక్తి పేరు ఏది పరిశీలనలో ఉంది? ప్రస్తుతం గవర్నర్ కోటాకు సంబంధించి 2 ఖాళీలు ఉన్నాయి. ఎమ్మెల్యే కోటాకు సంబంధించి కూడా 2 ఖాళీలు ఉన్నాయి. ఎమ్మెల్యే కోటాకు సంబంధించి కనుక గతంలో మాదిరిగా ఏదైతే ఎన్నికలు జరిగినట్లయితే ఒకేసారి కనుక ఎన్నికలు జరిగినట్లయితే ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా ఒక ఎమ్మెల్సీ గెలుపొందే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక్కొక్క ఎమ్మెల్సీని గెలుపొందాలంటే మినిమం 40 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయాల్సి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కూడా 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఎంఐఎం సపోర్ట్ తోటి ఒకటి గెలిచే అవకాశం ఉంది. కానీ గతానికంటే భిన్నంగా ఈసారి కొత్త ట్విస్ట్ అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. భిన్నంగా అంటే విడివిడిగా ఎలక్షన్ నిర్వహించాలని చూస్తుంది. ఎందుకంటే బ్యాలెట్ బాక్సులు కూడా 2 సపరేట్ గా పెట్టి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఓటు వేయడానికి కూడా అవకాశం కల్పిస్తుంది. సో అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మిత్రపక్షం సిపిఐతో కలుపుకొని దాదాపు 65 మంది ఉన్నారు కాబట్టి మెజార్టీ ఎమ్మెల్యేలు అంతా కూడా అధికార పక్షానికి ఉన్నారు కాబట్టి దాదాపు ఈజీగా 2 ఎమ్మెల్సీలను కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపొందే అవకాశం ఉంటుంది. అయితే ఈ వీటికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైన పోటీ ఉంది. అంటే గవర్నర్ కోటాకు సంబంధించి 2 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి అయితే ఒకటి కోదండరాంకి ఇవ్వాలని చూస్తారు. మరొకటి కూడా సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వారికి ఇవ్వాలా, లేదంటే కన్నా మిగతా సామాజిక కోణంలో ఎవరైతే సేవ చేసిన వారికి ఇవ్వాలనే ఒక ఆలోచన కూడా చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో గవర్నర్ కోటాకు సంబంధించి అది పక్కన పెట్టినప్పటికీ రాజకీయానికి సంబంధించి రాజకీయ పార్టీకి సంబంధించి రాజకీయంగా ఎవరికైతే అకామిడేట్ చేయలేకపోయామో వారికి అవకాశం కల్పించాలని ఒక ఆలోచన చేస్తుంది. అయితే వాస్తవానికి గతం మాదిరిగా ఎన్నికలు జరిగినట్లయితే కాంగ్రెస్ పార్టీకి ఒకటే ఎమ్మెల్సీ వచ్చేది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో షెడ్యూల్ ప్రకారంగా చూసినట్లయితే భిన్నంగా అంటే విడివిడిగా ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా 2 ఎమ్మెల్సీ స్థానాలను కూడా గెలుపొందే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో 2 స్థానాలను కూడా పొలిటికల్ గా అకామిడేట్ చేసే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరికైతే టికెట్లు దక్కలేదో వాటికి ఇవ్వాలని కూడా ఆలోచన చేస్తుంది. క్యాబినెట్ ను కూర్పు చేయాలని కూడా ఆలోచన చేస్తున్నారు. కాబట్టి అందులో భాగంగా మైనార్టీ నేతకు కూడా క్యాబినెట్ లో తీసుకోవాలని ఒక ఆలోచన చేస్తున్నారు. కాబట్టి అందులో భాగంగా ఎమ్మెల్యే కోటాలో మైనార్టీకి ఇచ్చి తీసుకోవాలని ఆలోచన చేస్తున్నారా, లేదంటే గవర్నర్ కోటాలో ఇచ్చి తీసుకోవాలనేది కూడా చూడొచ్చు. మొత్తం మీద గవర్నర్ కోటాలో 2, అదేవిధంగా ఎమ్మెల్యే కోటాలో 2, మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి 4 వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 4 మిత్రపక్షాలుగా ఇప్పటికే ఒకటి కోదండరాంకి ఇవ్వాలని చూస్తున్నారు. మరోవైపు సిపిఐ కూడా మిత్రపక్షంగా వారికి 2 ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఇస్తామని చెప్పేసి అప్పుడు భరోసా ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు మొదట్లోనే సిపిఐకి అకామిడేట్ చేస్తారా, లేదంటే తర్వాత చేస్తారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది కృప. ఓకే ప్రతాప్.